క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 96వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. దేవుని మహిమకు, దేవుని రాజ్యమునకు, అలాగే దేవుని యొక్క నీతివంతమైనటువంటి తీర్పులకు సంబంధించినటువంటి కీర్తన. యెహోవా మీద పాడుడి అంటూ ఆయన నామమును స్తుతిస్తూ అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అంటున్నాడు. గత అధ్యాయంలో మనము ధ్యానించినట్టుగా పాట పాడినా, మాట మాట్లాడినా, ఆ విషయానికి వస్తే సంఘంతో మాట్లాడుతూ అపోస్తులు ఉన్నారు కదా, మీరు భోజనం చేసినను, పానం చేసినను అందులో కూడా దేవుని మహిమ వెతకాలని. ఈ 2-3 వచనాల్లో ఒకటి రక్షణ కనబడుతుంది, రెండవది దేవుని యొక్క మహిమ, మూడవది ఆయన ఆశ్చర్యక్రియలు. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అంటున్నాడు. క్రీస్తుకు పూర్వము దాదాపుగా 700 సంవత్సరాల క్రితం జీవించినటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా రాబోతున్నటువంటి క్రీస్తుకు సంబంధించి ఒక అద్భుతకరమైన ప్రవచనం ఇచ్చాడు 61వ అధ్యాయంలో. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవచనమును మన దేవుని ప్రతినందన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆత్మబలము చేత నడిపించబడుచు తన వాడుక చొప్పున విశ్రాంతి దినములో సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన ప్రకటిస్తూ ఉండగా, లూకా సువార్త 4వ అధ్యాయంలో ఈ అంశాలు మనం చూస్తాం. ఇదిగో యెషయా ప్రవక్త ప్రవచించి రాసినటువంటి ఈ అధ్యాయం లేదా ఈ లేఖనాలు ఆయన చేతికి ఇవ్వబడ్డాయి. అవన్నీ ఆయన చదివిన తర్వాత ఆయన అంటున్నాడు, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగారు. ప్రవక్తలు ప్రవచించారు, యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో అపోస్తులు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని. ఇక యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుకు సంబంధించిన ప్రవచనం ఇస్తున్నాడు. గుడ్డి వారి కన్నులు తెరచుటకు, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకు, చీకట్లో నివసించే వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకు యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకున్నాను. నిన్ను కాపాడే ప్రజల కొరకు నిబంధనగాను, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 21వ వచనంలో ఆకాశం నుండి దిగి వచ్చిన దేవుని దూత యోసేపుతో అంటున్నాడు, ఆమె ఒక కుమారుని కనను, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరు. ఈ సువార్తకు సంబంధించి తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధ దూతలు, అపోస్తులు, ప్రవక్తలు అందరూ సాక్ష్యం ఇస్తున్నారు. అయితే ఈ సమయంలో సువార్త అంటే ఏంటో చెబుతాను, సువార్తలో ఉన్న భాగములు ఏంటో కూడా చెబుతాను. అపోస్తులైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 3-4 వచనాలు అంటున్నాడు, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. క్రీస్తు జన్మించటం, అందరి పాపముల కొరకు ఆయన మరణించటం, ఆయన భూస్థాపన చేయబడటం, తిరిగి 3వ దినాన ఆయన లేవటం, ఇది సంపూర్ణమైన సువార్త. సువార్త అన్నది ప్రాముఖ్యంగా పాపికి రక్షణే అయినప్పటికీ ఆ సువార్తలో మిళితమైన అనేక ఆశీర్వాదాలను ఈరోజున కొన్ని సంఘాలు గుర్తించడం లేదు. మీరు మత్తయి సువార్త 11వ అధ్యాయం మొదటి 5 వచనాలు, లూకా సువార్త 7వ అధ్యాయం 22వ వచనం, యేసుక్రీస్తుకు సంబంధించిన విషయాలు యోహాను విని, రాబోతున్న వాడవు నీవేనా, లేదా మేము మరొకరి కొరకు కనిపెట్టాలా అని తన శిష్యులను ప్రభు దగ్గరికి పంపినప్పుడు ప్రభు ఇచ్చిన జవాబు వినండి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రవక్తల ప్రవచనాల్లో సువార్త ప్రకటనతో పాటు ఏ ప్రవచనాలు ఇవ్వబడ్డాయో, ఒక పాపి రక్షణ పొంది ఇంకా వాడు బంధకాల్లో ఉండటం, ఒక పాపి రక్షణ పొంది ఇంకా వాడు చెరలో ఉండటం, ఒక పాపి రక్షణ పొంది ఇంకా వాడు భారభరితమైన ఆత్మ కలిగి ఉండటం, ఒక పాపి రక్షణ పొంది ఇంకా వాడు దుఃఖంలో కొనసాగటం, ఇది దేవుని చిత్తం కాదు. అందుకే యెషయా ఇచ్చిన ప్రవచనాల్లో 61వ అధ్యాయంలో అన్నిటి నుండి విడిపించుటకు ఆయనను అభిషేకించాడు అంటున్నాడు.
రక్షణతో పాటుగా జీవన ప్రమాణముకు సంబంధించి దేవుడిచ్చిన ఆశీర్వాదాలను ప్రజలకు చేరవేసేందుకు మీరు అడ్డుపడకండి. వాటిని కూడా రక్షణతో పాటు ఖచ్చితంగా విశ్వాసులకు హక్కుగా బోధించండి. వాటిని దేవుని యొద్ద పొందుటకు వారి విశ్వాసం వృద్ధి పొందినట్లుగా సహకరించండి. అయితే రక్షణకు దూరంగా వీటి వెంట పరిగెత్తకండి. రక్షణ పొందిన తర్వాత ఇవి అవసరం లేదని మౌనంగా ఉండకండి. ఇవి అన్నీ తన పిల్లలకు దేవుడు సిద్ధపరిచినటువంటి మేలులు. అయితే ఇంత గొప్ప రక్షణ సువార్తను, ఆయనకు సంబంధించిన సువార్తను అనుదినము ప్రకటన చేయండి అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు 1వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట అంటారు. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలిగి చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ప్రజల్ని రక్షించగలిగిన శక్తి గల సువార్తను చేతపట్టుకుని సిగ్గుపడడం దేనికి గనుక? ఓ వైపున సువార్త ప్రకటించడానికి సిగ్గుపడనక్కర్లేదంటున్నాడు. అలాగే కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు 1వ పత్రిక 9వ అధ్యాయంలో 16వ వచనంలో సువార్త ప్రకటించడం ద్వారా అతిశయ కారణం కూడా లేదు అంటున్నాడు. ఏలైనగా సువార్త ప్రకటించాల్సిన భారం నా మీద మోపబడింది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఎందుకనగా ఇది ఒక విధమైనటువంటి ఆజ్ఞాతిక్రమమే అవుతుంది. ఆయన పునరుత్థానుడైన తర్వాత శిష్యులకు చెప్పినటువంటి మాట మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15-16 వచనాలు. మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని. మీరు నైవేద్యం తీసుకొని ఆయన ఆవరణంలోకి రండి, పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి, ఘనత మహిమ ప్రభావాలు ఆయనకు చెల్లించండి. ఆయనను అనుదినము ఆయన సువార్తను ప్రకటన చేయండి. సువార్త ప్రకటించే వారితో మీరు కూడి నడవండి. దేవుడి కృప మీకు మెండుగా దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.